This video is brought to you by Law Excellence IAS Academy. 2023 సంవత్సరం మే నెలలో పరీక్షలు జరిగాయి, ప్రిలిమ్స్ పరీక్షలు జరిగాయి. దాదాపు 13 లక్షల మంది పరీక్షలు రాశారు. ఈ 13 లక్షల మందికి పరీక్షల్లో వెంటనే రిజల్ట్స్ 12 జూన్ రిజల్ట్స్ వేసేసారు. అంటే అది మామూలుగా అంతా డిటి మనకు దీంట్లో ఉంటుంది కాబట్టి డిజిటల్గా వెంటనే రిజల్ట్స్ రావడానికి అవకాశం వచ్చింది. దాంట్లో 14,600 మందిని మెయిన్స్కి సెలెక్ట్ చేశారు. ఏమిటి రేషియో అని మీరు అడగచ్చు. వేకెన్సీస్ ఇంటూ 12.5 ఇది దాని రేషియో. అది చాలామందికి అభ్యర్థులకు తెలియదు. అంటే వాళ్ళు ఏమనుకుంటారంటే ఏదో వాళ్ళు ర్యాండమ్గా సెలెక్ట్ చేస్తారేమో అనుకుంటారు. 1000 ఖాళీలు ఉన్నాయంటే 12,500 మందిని మెయిన్స్కి సెలెక్ట్ చేస్తారు. ఓకే. ఆ 12,500 మందికి ఈసారి కొంచెం 1100 వేకెన్సీలు ఉన్నాయి కాబట్టి 14,600 మందిని సెలెక్ట్ చేశారు. ఈ సెలెక్ట్ చేసిన తర్వాత వాళ్ళకి మళ్ళీ 10 పరీక్షలు ఉంటాయి, 9 పరీక్షలు రాయాలి. ఆ 9 పరీక్షల్లో ఉత్తీర్ణులైనటువంటి వాళ్ళల్లో నుంచి మళ్ళీ 2,400 మందిని సెలెక్ట్ చేశారు. ఇది కూడా మీరు అడగచ్చు, ఇదేంటి దీనికి ఏదైనా ఒక ఫార్ములా ఉన్నదంటే 1:2.5 ఒక క్యాండిడేట్కి ఒక ఉద్యోగ ఖాళీకి 2.5 మందిని సెలెక్ట్ చేస్తారు. అదే పద్ధతిలో ఈసారి 1100 వేకెన్సీలు ఉన్నాయి కాబట్టి 2,400 మందిని ఇంటర్వ్యూకి సెలెక్ట్ చేశారు. ఈ సెలెక్ట్ చేసిన తర్వాత వీళ్ళకి ఇంటర్వ్యూలు కండక్ట్ చేయాలి. 8 డిసెంబర్ మనకు ఇంటర్వ్యూ రిజల్ట్స్ వచ్చాయి. ఆ రిజల్ట్స్ వచ్చిన తర్వాత వాళ్ళు డిఏఎఫ్ అంటారు, డీటెయిల్డ్ అప్లికేషన్ ఫార్మాట్ 2 అది ఫిలప్ చేయాలి. అంటే వాళ్ళకి సంబంధించినటువంటి వివరాలు, వాళ్ళ ఆప్షన్స్ ఏం తీసుకున్నారు, మిగిలిన మొత్తం డీటెయిల్స్ అందులో ఉంటాయి. ఉద్యోగాలు ఎక్కడైనా చేశారా, హాబీస్ ఏమిటి, ఇవన్నీ కూడా. ఇవి ఫిలప్ అయిపోయిన తర్వాత ఫస్ట్ ఫేజ్లో 30th జనవరి నుంచి ఇంటర్వ్యూలు స్టార్ట్ అవుతున్నాయి. ఓహో. ఈ ఇంటర్వ్యూలు స్టార్ట్ కావడానికి ముందు మనము ఒకసారి యూపీఎస్సీ బోర్డు ఎలా ఉందో ఒకసారి తెలుసుకోవాలి మనం. యూపీఎస్సీ బోర్డులో అంతకుముందు రోజుల్లో 11 మంది దాకా మెంబర్లు ఉంటూ ఉండేవారు. ఇప్పుడు ఇది బాగా ష్రింక్ అయిపోయింది. ఒక చైర్మన్ ఉన్నారు, ఆయన మనోజ్ సౌని అని చెప్పి, ఆయన 2029 వరకు కూడా ఉంటారు. వాళ్ళకి ఏంటంటే 6 years or 65 వాళ్ళ రిటైర్మెంట్ ఏజ్. దాన్ని బేస్ చేసుకొని వాళ్ళు చేరిన రోజు నుంచి 6 సంవత్సరాలు లేదా 60 సంవత్సరాలు కానీ వస్తే 60 సంవత్సరాలకు వాళ్ళు ఆ రోజే రిటైర్ అయిపోతారు. మంత్ ఎండింగ్ వరకు కూడా వాళ్ళు ఉండరు. ఇంకా ఈ ఆర్ఎన్ చౌబే అనే ఆయన 27వ తారీఖు జనవరి రిటైర్ అవుతున్నాడు కాబట్టి ఆయనకి ఇంటర్వ్యూ బోర్డులో ఉండరు. ఎందుకు మీరు ఇంటర్వ్యూ బోర్డుల గురించి ఇంతగా ప్రస్తావిస్తున్నారంటే ఒక్కొక్క మెంబరు ఒక బోర్డుకు చైర్మన్గా ఉంటారు. రైట్. కాబట్టి మన బోర్డుకి ఎవరు చైర్మన్గా ఉంటారో ఆ రోజు ఉదయం 9 గంటల వరకు ఎవరికి తెలియదు. మనం ఏ బోర్డులోకి వెళ్తాం కూడా వాళ్ళకి తెలియదు, మనకు తెలియదు. అంటే మ్యానిపులేట్ చేసేదానికి కానీ మేనేజ్ చేసేదానికి కానీ అవకాశం లేదు. ఈయన కాకుండా లెఫ్టినెంట్ జనరల్ రాజ్ సుఖా అని ఒక ఆయన ఉన్నారు. తర్వాత ప్రీతి సుడాన్ మన ఆంధ్రప్రదేశ్ ఐఏఎస్ ఆఫీసర్ ఒక ఆమె మొన్నటిదాకా హెల్త్ సెక్రటరీ చేసింది. కోవిడ్ అప్పుడు ఆమె మేనేజ్మెంట్ అంతా చేసి దాన్ని లవ్ అగర్వాల్ ఈమె వీళ్ళిద్దరు ఆంధ్ర క్యాడర్ వాళ్ళే. వాళ్ళిద్దరూ కూడా ఇప్పటి వరకు ఏ విధమైనటువంటి ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ కంట్రోల్ గురించినటువంటి ఒక్క చెడు మాట రాలేదు. ఈ ప్రీతి సుడాన్ని దానికి గౌరవంగా యూపీఎస్సీ మెంబర్ అయ్యారు. ఆమె దాదాపు 20-25 ఏప్రిల్ వరకు ఉంటారు. 65 అయిపోగానే ఆమె రిటైర్ కావాలి కాబట్టి. అట్లానే సుమన్ శర్మాని, బిబి స్వైను, దినేష్ సాబు మొత్తం 6 మంది మెంబర్లు. కాబట్టి 6 బోర్డులు ఉంటాయి. వీళ్ళే కాకుండా వీళ్ళ కోసం అడ్జస్ట్ చేసుకోవడానికి కొంతమంది రిటైర్డ్ యూపీఎస్సీ మెంబర్స్ను కానీ యూపీఎస్సీ చైర్ కానీ తీసుకొచ్చి బోర్డులు పెట్టేదానికి అవకాశాలు ఉన్నాయి. ఫస్ట్ ఫేజ్లో మనం చూసుకోవాల్సింది ఏంటంటే మన నంబర్ ఎప్పుడు వస్తుంది, మనకు ఎప్పుడు ఇంటర్వ్యూ ఉంటుందని చూడాలి. 3 ఫేజుల్లో పెడుతున్నారు వీళ్ళు. ఒకటి 30th జనవరి to 10th మార్చ్. ఓకే. వీళ్ళ బ్యాచ్లో కొంతమందిని సెలెక్ట్ చేస్తారు. నార్మల్గా రోజుకు 10 మంది ఉంటారు. పొద్దున 5, సాయంత్రం 5, అట్లా ఒక బ్యాచ్ అయిపోతుంది. మళ్ళీ సెకండ్ ఫేజ్లో 13th మార్చ్ to 21st ఏప్రిల్. థర్డ్ ఫేజ్లో ఫైనల్ ఫేజ్ 24th మే to 18th మే. ఆ 18th మే రిజల్ట్స్ ఒక 2 రోజుల తేడాలో రిజల్ట్స్ వచ్చేస్తాయి 20 మే. అంటే ఇప్పుడు ఏమైపోయింది సైకిల్, మీకు మే 28వ తారీఖు 23వ తారీఖు ఇంటర్వ్యూలు ప్రిలిమ్స్ జరిగితే మీ ఇంటర్వ్యూలు అయిపోయిన నెక్స్ట్ డే అంటే కరెక్ట్గా 1 yearకి మీకు మళ్ళీ ఐఏఎస్ రిజల్ట్స్ వస్తున్నాయి. ఓకే ఓకే. ఈ ఐఏఎస్ రిజల్ట్స్ గురించి కూడా చాలామందికి అవగాహన ఏంటంటే మనకు ఐఏఎస్ వస్తుందా ఐపీఎస్ వస్తుందా అనేది చాలామందికి తెలియదు కూడా. ఇంకొక ముఖ్యమైన విశేషం ఏంటంటే మొత్తం సర్వీసులు 23 సర్వీసులు ఇవి. ఈ 23 సర్వీసుల్లో ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ అందరికీ బాగా తెలుసు. మిగిలిన సర్వీసుల గురించి పెద్దగా వీటికి అవగాహన లేదు చాలామందికి. 15 సర్వీసులు ఏఐఎస్ సర్వీసులు ఉన్నాయి. ఇదేమిటంటే ఐఏఎస్ అని తిరగతిప్పారంటారేమో. ఆల్ ఇండియా సర్వీసెస్. ఓకే ఓకే. ఇవేమో ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్,
ఇవి క్యాడర్ పోస్టులు. మీరు ఒకసారి ఆంధ్రాకు కానీ అలాట్ చేస్తే మీ సర్వీస్ మొత్తం 33 సంవత్సరాలు 35 సంవత్సరాలు ఆంధ్రలోనే ఉంటారు. లేదు కేరళకి అలాట్ అయితే కేరళలో ఉంటారు. వాళ్ళు ఇంకో చోటికి మార్చే అవకాశం ఉండదు. డెప్యుటేషన్ మీద సెంట్రల్కి వెళ్ళొచ్చు, లేదా ఇంకో స్టేట్కైనా వెళ్ళొచ్చు. సపోజ్ మీరు నార్త్ ఈస్ట్కి అలాట్ అయ్యారనుకోండి, మీ మొత్తం సర్వీస్ అంతా కూడా నార్త్ ఈస్టే ఉండిపోతారు. చాలామంది మిజోరాము, ఐజోలు మొదలైనటువంటి ప్రదేశాల్లో పనిచేసే వాళ్ళు మన ఆంధ్ర క్యాడర్ వాళ్ళు కూడా ఉన్నారు. మనం ఆ ర్యాంకుని బట్టి మనం చూస్ చేసుకునేటటువంటి ఆ సర్వీస్ని బట్టి అది వస్తుంది. ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్కి కూడా ఈ అవకాశం ఉన్నది. ఈ 15 సర్వీసుల్లో, ఆల్ ఇండియా సర్వీసుల్లో ప్రధానంగా ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ తర్వాత అందరూ ప్రిఫర్ చేసేది ఇండియన్ రెవెన్యూ సర్వీస్. ఈ ఇండియన్ రెవెన్యూ సర్వీసుల్లో కూడా 2 ఉన్నాయి. ఒకటి సెంట్రల్ ఎక్సైజు, ఒకటి ఇన్కమ్ ట్యాక్స్. ఆ తర్వాత నెక్స్ట్ ఇమీడియట్గా చాలామంది ఇండియన్ రెవెన్యూ ట్రాఫిక్ సర్వీసు చూసుకునేవాళ్ళు. ఇటీవల కాలంలో చాలామంది గమనించింది ఏంటంటే, ఈ 2022 నుంచి ఈ ఇండియన్ రెవెన్యూ ట్రాఫిక్ సర్వీస్ని మర్జీ చేసేసి, అంతకుముందు ఇండియన్ రైల్వే అకౌంట్ సర్వీసు, ఇండియన్ రైల్వే పర్సనల్ సర్వీసు, ఇండియన్ రైల్వే ట్రేడింగ్ సర్వీస్ ఉండేది, ట్రాఫిక్ సర్వీస్. ఈ ట్రాఫిక్ సర్వీస్ వాళ్ళు జనరల్ మేనేజర్లు అయ్యేవాళ్ళు. ఆ తర్వాత వీలైతే చైర్మన్ కూడా అయిన అవకాశాలు ఉన్నాయి. వీటన్నిటిని ఇంజనీరింగ్ సర్వీసుల్లో పెట్టేసి రైల్వే బోర్డుకి అప్పగించేసి కేవలం ఇండియన్ రైల్వే మేనేజ్మెంట్ సర్వీస్ అని పెట్టారు ఇప్పుడు కొత్తగా. అందువల్ల వీళ్ళలో చాలా పోస్టులు కూడా పోయాయి. ఇంపార్టెంట్ పోస్టులు కూడా అవి రైల్వే బోర్డు పరిధిలోకో లేక వేరే పరిధిలోకో వెళ్ళేటట్టుగా వీళ్ళు చేసుకున్నారు. ఇవి కాక 5 గ్రూప్ బి పోస్టులు ఉన్నాయి. అవి ఏంటంటే పాండిచేరికి సంబంధించినటువంటి సివిల్ సర్వీసు, పాండిచేరికి సంబంధించినటువంటి పోలీస్ సర్వీసు, అండమాన్ అండ్ నికోబార్కి సంబంధించినటువంటి పోలీసు సివిల్ సర్వీసులు. అంటే దీనికి సపరేట్ ఎగ్జామ్ ఉంటుందా? అదే ఎగ్జామ్లో చివరి ర్యాంక్ మీకు వచ్చిందనుకోండి, ఆ గ్రూప్ బి పోస్టులు మీకు అలాట్ అవుతారు. ఈ గ్రూప్ బికి గ్రూప్ ఏకి తేడా ఏంటంటే, మీకు ఇప్పుడు ఈ సంవత్సరంలో జాయింట్ సెక్రటరీ ప్రమోషన్ వస్తే ఈ గ్రూప్ బి వాళ్ళకి ఇంకొక 6-7 ఏళ్ళకి కానీ రాదు. వాళ్ళు చివరికి రిటైర్ అయ్యే దశలో వాళ్ళకి వీళ్ళకి కొంచెం ఈ సీనియారిటీ విషయంలో తేడా వస్తూ ఉంటుంది. వాళ్ళు కంప్లీట్గా పుదుచ్చేరిలోనే వాళ్ళ సర్వీస్ అంతా, అండమాన్ అండ్ నికోబార్లోనే ఉండేటువంటి సర్వీసు ఉంటుంది. ఇది ఈ సర్వీసులన్నీ గురించి కానీ మనం కానీ ఒక అవగాహన ఉంటే అప్పుడు మనం ఇంటర్వ్యూకి ఎలా తయారు కావాలనేది ఆలోచించవచ్చు. ఇప్పుడు మనం స్పెషల్గా దీని గురించి అనుకున్నాం కాబట్టి మేము కొన్ని ప్రశ్నలు ఎలిమినేట్ చేస్తున్నాను. తర్వాత డెఫినెట్గా మళ్ళీ మనం 2024 ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఇంకొక ఎపిసోడ్ ఖచ్చితంగా చేద్దాం సార్. ఎందుకంటే చాలామంది పిల్లలు, అంటే ఇప్పుడు నేనేం మాట్లాడట్లేదు, జస్ట్ నా విషయం మీకు ఇన్ఫామ్ చేద్దామని, అసలు ఎగ్జామ్ ఎలా ఉంటుందో అని తెలుసుకోవడం కోసం వాళ్ళ కొన్ని అటెంప్ట్స్ని వేస్ట్ చేసేసుకుంటున్నారు. ఎస్పెషల్లీ రిజర్వేషన్ లేని క్యాండిడేట్స్కి చాలా ఇబ్బంది అది, ఒక అటెంప్ట్ పోవడం అంటే. ఉండేది 6 ఖాళీలు, అవును, 6 అవకాశాలు. మనకు 6 అవకాశాలు పోగొట్టుకుంటే మనం ఇది వేస్ట్, ఇబ్బంది అయిపోతుంది అనవసరంగా. కరెక్ట్. అంటే చాలా మంది ఏం చేస్తారంటే క్వశ్చన్ పేపర్ తీసుకొద్దామని వెళ్ళాము. క్వశ్చన్ పేపర్ 15 నిమిషాల్లో బయటకు వచ్చేస్తుంది అది. ఇప్పుడు అన్ని ఛానల్స్ వాళ్ళు అన్ని అందరూ ఇస్తున్నారు. అందువల్ల దానికోసంగా నువ్వు పోయి ఒక వేస్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అది ఎప్పుడు నీకు ఉపయోగపడుతుందంటే, సపోజ్ నీ 4th అటెంప్ట్లోనో 5th అటెంప్ట్లోనో నీకు ఇంటర్వ్యూ వచ్చి నీకు ఐఏఎస్ రాకుండా ఇంకేదైనా సర్వీస్ వచ్చిందనుకో, అప్పుడు నువ్వు 6th అటెంప్ట్లో కంపల్సరీగా నువ్వు మళ్ళీ నీవు ఇంప్రూవ్ చేసుకొని నువ్వు ఐఏఎస్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది.